దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. నేటి వాక్యాంశము యోహాను సువార్త 2:13. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి పెద్దలు, చిన్నలు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి, అంతేకాకుండా దైవజనులు ఎవరైనా చూస్తున్నట్లయితే వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, శాంతి టీవీలో ప్రతిరోజు ఉదయము మరియు సాయంత్రం ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీ అమూల్యమైన సమయాన్ని ఈ అరగంట సేపు లేకపోతే 29-30 నిమిషాలు సమయాన్ని కేటాయిస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. మీరు ఇలా సమయాన్ని వెచ్చించడాన్ని బట్టి దేవుడు మీకు తగిన ప్రతిఫలం దయచేయునుగాక. దేవుని సన్నిధిలో మనం ఖర్చు పెట్టినటువంటి సమయము ఏమాత్రం వ్యర్థం కాదు, అది వేస్ట్ కాదు, కానీ ఇన్వెస్ట్మెంట్ లాంటిది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది అనేటువంటి సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీరందరూ ఆత్మీయంగా క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. ఆత్మీయంగా ప్రజలందరూ భ్రష్టు పట్టిపోతూ అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. అక్రమము పెరిగిపోవడం వల్ల అనేకుల యొక్క ప్రేమ, దేవుని మీద ఉన్న ప్రేమ, దేవుని బిడ్డల మీద ఉన్న ప్రేమ, దేవుని సేవకుల మీద ఉన్న ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమ ఇప్పుడు అరుదైనటువంటి అనుభవంగా అనిపిస్తుంది. ఇప్పుడు ప్రేమ లేదంతా, ఇప్పుడంతా మనిషికి మధ్యలో వ్యాపారం జరుగుతుందేమో అనిపిస్తుంది. చర్చికి వస్తే మాకేం లాభం, మీ ఇంటికి వస్తే మాకేం లాభం, అక్కడికి వస్తే ఏం లాభం, ఈ మీటింగ్కి వస్తే ఏం లాభం అన్న విధంగానే ప్రజలు ప్రవర్తిస్తున్నారు. కానీ వ్యాపారాత్మకమైన ధోరణిలో ప్రజలు ఉన్నారు. యోబు గ్రంథము 21వ అధ్యాయంలో సర్వశక్తుడగు వానికి ప్రార్థించడం వలన మాకేమి లాభము అని వాళ్ళు అడిగారు కొంతమంది భక్తిహీనులు. ప్రతిదాన్ని లాభాలు నష్టాలతో బేరీజు వేసుకుంటూ, అంచనా వేసుకుంటూ సాగుతున్నారు. కాబట్టి అటువంటి ధోరణి మంచిది కాదు. కనుక అక్రమాన్ని తొలగించుకుంటూ, క్రమాన్ని అలవరుచుకుంటూ, ప్రేమను పెంచుకుంటూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది. దేవుని స్తోత్రం. గత ఎపిసోడ్లో మత్తు సాతాను యొక్క ఆయుధమని, అది ఎంత ప్రమాదకరమో మనం మాట్లాడుకున్నాం. మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోశారు అంటే మోసం జరుగుతుంది, మోసం జరిగింది, అన్యాయం జరిగింది. రెండోది, మత్తుగా ఉన్నప్పుడు ఏం జరిగింది అని మనం ఆలోచిస్తే, ఒక కుటుంబంలో అబ్రహాముకు దూరం అయిపోయినటువంటి లోతు యొక్క కుటుంబంలో సొదమ గవిని దగ్గర నుంచి సొదమ లోపలికి, లేకపోతే సొదమ దూరంగా ఉన్నటువంటి వ్యక్తి సొదమ లోపల గుడారం వేసుకొనో లేకపోతే నివాసం ఏర్పరచుకొని గవిని దగ్గర అక్కడి పెద్దలతో కూర్చునే స్థాయికి ఎదిగినటువంటి లోతు జీవితంలో ఒక విధంగా చూస్తే విజయవంతమైన సక్సెస్ఫుల్ లైఫ్ లాగా కనిపించినప్పటికీ కూడా అతని లైఫ్లో ఫెయిల్యూర్ కనిపించింది. తన భార్యను పోగొట్టుకున్నాడు. తన నుంచి 2 దుష్ట జనాంగాల్ని తను తీసుకుని వచ్చాడు. అలనాడు అబ్రహాములో నుంచి ఒక దుష్ట జనాంగము వచ్చింది అని మనం అనుకుంటే, ఒక ఇష్మాయేలు వచ్చాడు అనుకుంటే, లోతు ద్వారా 2 వచ్చారు. కాబట్టి ఇవన్నీ ఆలోచించి చూస్తున్నప్పుడు మత్తుగా ఉండడం అనేది ఎటువంటి పరిస్థితుల్లో సమర్థించదగినది కాదు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు, వారికి లొంగడానికి మేము ఒక్క గడియలను ఒప్పుకోలేదు అన్నట్టుగా, ఒక్క నిమిషం కూడా అపవాదికి చోటియని వారుగా, ఇటు వాటికి చోటియని వారుగా మనం ఉండాల్సింది. అంతేకాకుండా మత్తుగా ఉన్నప్పుడు పిచ్చి మాటలు, వ్యర్థమైన ప్రలాపన, వేస్ట్ డైలాగ్స్, అంతేకాకుండా మత్తుగా ఉన్నప్పుడు పిచ్చి ఆలోచనలు, నన్ను ఎవరు కొట్టరులే, ఏవో భ్రమలలో బ్రతికేటువంటి జీవితమే మత్తు జీవితం అని మనం మాట్లాడుకున్నాం. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యం మన కొరకే,
దేవుని వాక్యం సూటిగా మీ హృదయాల్లోకి చొచ్చుకొని పోగలదు. దేవుని వాక్యం మీ హృదయాల్లో కార్యం జరిగించగలదు. దేవుని హృదయము, దేవుని వాక్యము దేవుని బిడ్డల యొక్క హృదయంలోకి వెళ్ళినప్పుడు అది నిష్ప్రయోజనముగా తిరిగి రాదు. దేర్ ఈజ్ ఎ పర్పస్ ఫర్ గాడ్స్ వర్డ్ దట్ ఈస్ స్పోకన్ అంటు యూ. మీ విషయంలో పలకబడిన, మీ విషయంలో కదా, ఎవరి విషయంలో పలకబడిన దేవుని మాటకు ఒక ఉద్దేశం ఉంది. ద వర్డ్ ఆఫ్ గాడ్ షూర్లీ ఫుల్ఫిల్ ఇట్స్ పర్పస్. ఒక పంపబడిన వాడు తన ఉద్దేశాన్ని నెరవేర్చి వస్తాడు. అలాగే దేవుని వాక్యం కూడా అది పంపబడిన ఏ ఉద్దేశంతో అయితే పంపాడో దేవుడు అదే ఉద్దేశాన్ని, హీలింగ్ కావచ్చు, సాల్వేషన్ కావచ్చు, రివైవల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అవి జరిగించి తీరుతుంది. దేవుని సన్నిధిలోంచి రావాల్సిన ఒక్క మాట, దానికోసం మనం కనిపెట్టాల్సిన అవసరం ఉంది. సమయంలో మనందరం ప్రార్థనాపూర్వకంగా ఉంటుండగా మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనం. గాస్పల్ అకార్డింగ్ టు జాన్ 2nd chapter verse 13. యూదుల పస్కా పండుగ సమీపింపగా, యూదుల పస్కా పండుగ సమీపించగా యేసు యెరూషలేమునకు వెళ్ళి నేను చదువుతున్నాను ఇక్కడ రాయబడిన మాటలు. when the time was close for the Jewish Passover to begin, Jesus walked to Jerusalem. అనగా యూదుల పస్కా పండుగ సమీపించగా యేసు యెరూషలేమునకు వెళ్ళి. పండగ యూదులను సమీపిస్తున్నప్పుడు యేసు యెరూషలేమును సమీపిస్తున్నాడు. అనగా ప్రజలు పండగ వైపు, ప్రభువు ఆలయం వైపు. చూడండి, మళ్ళీ మీకు చెప్తున్నాను, ప్రజలు పండగ వైపు, ప్రభువు ఆలయం వైపు. ఈ మాటలు చదివినప్పుడు మరొక మాటను కూడా నేను మీకు చదువుతాను. ఇదే అధ్యాయంలోని మాట, యోహాను సువార్త 2వ అధ్యాయము 23వ వచనం. 2వ అధ్యాయం 23వ వచనం. While Jesus was at the Passover feast, the number of his followers began to grow, and many gave their allegiance to him because all of them miracle signs that they had seen him doing. 23వ వచనం తెలుగులో కూడా చదువుకుందాం. ఆయన పస్కా సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వసించిరి. చాలండి. పస్కా పండుగ అనేటువంటి పండగ 2 సార్లు దీని ప్రస్తావన 13వ వచనంలోను 23వ వచనంలోను కనిపిస్తుంది. ఒకటి పస్కా పండగ సమీపంగా ఉన్నప్పుడు, పస్కా పండగ సమయంలో, అనగా ఈ మధ్యలో ఎన్ని రోజులు పట్టిందో మరి మనకు తెలియదు. కొన్నిసార్లు ఒక వారం రోజులు, 10 రోజులు, లేకపోతే ఒక సబ్బాతు రోజులు వాళ్ళు దాన్ని సిద్ధపాటు కోసం వాళ్ళు శుద్ధీకరణ, సిద్ధపాటు ఇవన్నీ ప్రిపేర్ అవుతుంటారు. కారణం ఏంటంటే నిర్గమకాండం 12వ అధ్యాయంలో దాని ప్రిపరేషన్కి ముందే ప్రిపరేట్ చేసుకొని 14వ రోజు పండగ చేసుకోవాలి. అనగా ఇంకా చెప్పాలంటే మనం ఈ లేఖన భాగాలు మనం ఆలోచించినట్లయితే ఈ మ్యారేజ్ అనగా వివాహము ఎప్పుడు జరిగింది అంటే పాత సంవత్సరంలో జరిగింది. మోస్ట్లీ ఖచ్చితంగా అని నేను చెప్పడం లేదు, కానీ బహుశా అది పాత సంవత్సరంలో, అనగా మీకు అర్థం కావాలని చెప్తున్నాను, 2021వ సంవత్సరం డిసెంబర్ లాస్ట్ వీక్లో జరిగింది అనుకుందాం. ఈ పెళ్ళి డిసెంబర్ 21 లేకపోతే అని జరిగిందని కాదు, మీకు అర్థం కావాలని చెప్తున్నాను. కానీ పస్కా అనేది న్యూ ఇయర్లో జరిగింది. న్యూ ఇయర్లో పస్కా జరగడం ఏంటండి అని మీరు అంటారేమో. అనగా జనవరిలోనో జనవరి 14th జరిగిన పండగ అనుకోండి. ఇదేంటిది? నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఇది సంవత్సరంలో మొదటి నెల నీసాన్ మాసంలో మీరు లేకపోతే అబీబ్ మాసంలో పండగ, యూదులకు వచ్చే ఫస్ట్ పండగ పస్కా పండగ. పస్కా పండగను గురించినటువంటి ప్రస్తావన మనం ఇక్కడ చూస్తున్నాం. పస్కా పండగ అనగా ఇప్పుడు మ్యారేజ్ ఇక తర్వాత ఈ పస్కా హడావిడిలో మ్యారేజ్ చేసుకోలేం. అనగా ఇంచుమించు జనవరి లెక్క కాదు, వాళ్ళ క్యాలెండర్ వేరుగా ఉంటుంది. నేను న్యూ ఇయర్కి అర్థమయ్యేటట్టే ఇలా చెప్తున్నాను. నేను జనవరి 14 పస్కా ఆరంభమైంది అనుకుందాం. ఒకవేళ ప్రిపరేషన్స్ 6వ తేదీ నుంచి ఏదో ఆరంభించబడ్డాయి ముందు, లేకపోతే లాస్ట్ వీక్లో ఆ గత సంవత్సరం యొక్క
చివరి రోజుల్లో, నూతన సంవత్సరం యొక్క ఆరంభ రోజుల్లో, అంటే ఆ సంవత్సరం యొక్క ముగింపు చూడండి, ఆయన అద్భుతముతో ముగించాడు. అంతేకాకుండా ఒక సంవత్సరాన్ని ఆయన నూతన కార్యముతో ఆరంభిస్తున్నాడు. లాస్ట్ ఇయర్ లేకపోతే పోయిన సంవత్సరము ఆయన చేసిన పని ఏంటి అంటే చివరిగా నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం. కానీ కొత్త సంవత్సరంలో నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం కాదు, వ్యాపార స్థలమైనటువంటి దేవాలయాన్ని, వ్యాపారపు టిల్లులాగా మారిపోయిన దేవాలయాన్ని పవిత్ర ఆలయంగా మార్చాడు, వాక్యాలయంగా మార్చాడు. వాక్యాలయము వ్యాపారాలయంగా మారింది, వ్యాపారపు టిల్లుగా వాక్యపు టిల్లు వ్యాపారపు టిల్లుగా మారింది. అది అనగా దానికి బిజినెస్ ప్లేస్ని ఆయన గాడ్స్ ప్లేస్గా మార్చాడు, గాడ్లెస్ ప్లేస్ని గాడ్లీ ప్లేస్గా మార్చాడు. నీళ్లను ఏ విధంగా ద్రాక్షారసంగా మార్చాడో అనగా పాత సంవత్సరంలోనూ కొత్త సంవత్సరంలో ఆయన కార్యం చేశాడు, పాత సంవత్సరం చివరిలోనూ కొత్త సంవత్సరం ఆరంభంలోనూ కార్యం చేశాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ రాయబడిన మాట, యూదుల పస్కా పండగ సమీపించగా యేసు యెరూషలేమునకు వెళ్ళి, ఎక్కడి నుంచి వెళ్ళాడు? ముందు వచనాల్లో రాయబడింది 12వ వచనంలో, ఆయన శిష్యులను కపెర్నౌమునకు వెళ్ళి కొన్ని దినములు అక్కడ ఉండిరి. అనగా పెళ్లికి పస్కా పండగకి మధ్యలో ఉన్న గ్యాప్లో వాళ్ళు కపెర్నహూములో ఉన్నారు, మళ్ళీ తిరిగి వచ్చేసారు. కారణం ఏంటంటే పస్కా వాళ్ళ ఇళ్ళ దగ్గర వాళ్ళు చేసుకోవచ్చు, ప్రతివాడు ఇంట్లో చేసుకునే పండగ అది. ఎందుకంటే ప్రతివాడు ఒక్కొక్క ఇంటికి కావలసిన హౌస్ ఫెస్టివల్ అది. కానీ ఇది హౌస్ ఫెస్టివల్ అయితే పెంతెకోస్తు అనేటువంటి పండుగ వచ్చేసి అది హార్వెస్ట్ ఫెస్టివల్, అనగా ఫార్మర్స్ ఫెస్టివల్. అది అవుట్ సైడ్ ఫెస్టివల్, అది లేదా టెంపుల్ ఫెస్టివల్. అది చూడండి, పండగల్లో కూడా రకరకాలుగా ఉన్నాయి. ఒకటేమో ఇంట్లో పండగ, అది పస్కా పండగ మొదటి పండగ, ఇంట్లో పండగ. పెంతెకోస్తు అనేటువంటి పండగ అది పొలములో నుంచి తీసుకుని రాబడిన ధాన్యము దేవాలయములో అల్లాడించడం ద్వారా అది పొలానికి దేవాలయానికి కనెక్ట్ అయినటువంటి పండగ. ఇది ఇంటికి దేవాలయానికి కనెక్ట్ అయిన పండగ. ఇప్పుడు పస్కాని యెరూషలేములో ఆచరించాలనుకున్నాడు. గమనించాల్సిన విషయం, ఆయన ఎందుకు కపెర్నహూములో ఒక ఇల్లు ఉంది కదా, లేదు అంటే మనము యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయన నివాసం ఉన్నటువంటి చోటు మనకు తెలుసు, లేదా ఇద్దరు శిష్యులు చూసిచ్చారు కదా, అక్కడ ఆచరించకుండా పస్కాను యెరూషలేములో ఆచరించాలనుకున్నాడు. ఆయనతో పాటు ఆయన తల్లి, ఆయన సహోదరులు, ఆయన శిష్యులు కపెర్నహూములోకి వెళ్ళాడు. కానీ వాళ్ళందరూ తిరిగి వచ్చారని కాదు, కానీ యేసు ఒక్కడే తిరిగి వచ్చాడు. యేసు ఒక్కడే వచ్చాడంటే యేసు ఒక్కడే రాలేదు, యేసుతో పాటు ఆయన శిష్యులు కూడా వచ్చారు. అనగా చాలామంది వెళ్ళారు, కొద్దిమందిగా తిరిగి వచ్చారు. కొంతమంది ఇంటి దగ్గరే ఆగిపోయారు, కొంతమంది దేవాలయానికి వచ్చారు. ఇంటి దగ్గర, తమ సొంత ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు కొంతమంది, దేవుని ఇంటి దగ్గర ఉండేవాళ్ళు కొంతమంది. మన సొంత ఇళ్లలో ఉండేవాళ్ళు కొంతమందికి ఉదయం నుంచి సాయంత్రం వాళ్ళ ఇంట్లో ఉంటేనే ఒక తృప్తి, కొంతమందికి దేవుని ఇంట్లో ఉంటే ఇష్టం, కొంతమందికి షాపుల దగ్గర, హోటల్ దగ్గర అక్కడెక్కడ తిరుగుతుంటే అదొక తృప్తి. చూడండి, 2 వర్గాల ప్రజల్ని మనం చూస్తున్నాం. సొంత ఇల్లు కలిగిన ప్రజల్ని, స్వర్గపు ఇల్లు కలిగిన ప్రజల్ని. వాళ్ళు పస్కా పండగకి వాళ్ళు ఇల్లు సిద్ధపరుచుకుంటున్నారు. యేసు ప్రభు పస్కా పండగకి దేవుని ఇంటిని సిద్ధపరుస్తున్నాడు. దేవుని ఇంటిని ఎవరు శుద్ధీకరిస్తారు? హూ విల్ క్లెన్స్ ద టెంపుల్ హౌస్ ఆఫ్ ద లార్డ్? దేవుని ఇంటిని శుద్ధిపరచడానికి యాజకులు ఉన్నారు. కానీ యాజకులు శుద్ధీకరణ ఆచారం పట్ల ఎటువంటి శ్రద్ధ చూపించడం లేదు. పెళ్లిలో రాతిబాణులు పెట్టేసి శుద్ధీకరణ అనేదాన్ని నొక్కి ఒక్కాడిస్తున్నారే కానీ అసలు పెళ్లిలో కాదురా బాబు శుద్ధీకరణ కావాల్సింది, దేవాలయంలో శుద్ధీకరణ మర్చిపోయి పెళ్లిలో శుద్ధీకరణ గురించి ఆలోచిస్తున్నారు. అనవసరమైన చోట శుద్ధీకరణ, అవసరమైన చోట శుద్ధీకరణ అవసరం లేదు అనే విధానంలో వీళ్ళు సాగుతున్నారు. అనగా ఆయన ఒక సామాన్యమైన వ్యక్తిలాగా జీవించాడు. కానీ ఆయన ఒక యాజకుడు తీసుకున్న బాధ్యతను తీసుకున్నాడు. ఆయన ఒక ప్రధాన యాజకుల్లాగా బాధ్యత తీసుకొని యెరూషలేముకి వెళ్ళాడు.
యేసు ప్రభు ఆయా సందర్భాల్లో యెరూషలేముకి వెళ్ళాడు. యేసు ప్రభు యెరూషలేముకి 5 సార్లు 6 సార్లు వెళ్ళాడని ఇలా వేరు వేరు వాదాలు ఉన్నాయి. వాటిలోకి మనం వెళ్ళలేదు. దేవాలయ ప్రక్షాళన కూడా 2 సార్లు చేశాడని, 3 సార్లు చేశాడని. దేవాలయ ప్రక్షాళన చేయడానికి కూడా చరిత్ర చెప్తున్న విషయము కనీసం 6 గంటలు టైం పట్టిందంట యేసు ప్రభుకి. మనలాగా చిన్న 50 మందో లేదా 20 మందో లేదా 30 మందో లేదా 100 మంది కూర్చునే గుడి కాదు అది. విస్తారమైనటువంటి అనేక ఎకరాల స్థలములో ఉన్న దేవాలయం. దాని శుద్ధీకరణ అంటే దానికి 13 గేట్లు ఉన్నాయంటే ఆలోచించండి. మన చర్చ్ కాంపౌండ్లనికి ఒక గేట్ ఉంటుందేమో, ఈ దేవాలయానికి 13 గేట్లు ఉన్నాయంటే అది ఎంత విశాలమో ఆలోచించి చూడండి. అటువంటి దేవాలయ శుద్ధీకరణ 5 నిమిషాల్లో జరిగే పని కాదు. మన దేవాలయాలు శుద్ధీకరణ చేయాలంటే బయటికి వెళ్ళిపోండి, ఇక ఇటువంటి వేలం పాటలు ఇటువంటి వ్యవహారాలు ఉండకూడదు, ఇటువంటి అమ్మకాలు ఉండకూడదు అని పంపించడానికి ఒక 5 నిమిషాల్లో పంపించవచ్చు. కానీ ఈ దేవాలయ శుద్ధీకరణకి 6 గంటల దాకా పట్టినట్టు చరిత్ర చెప్తుంది. సరే, ఏదేమైనప్పటికీ తన ఇంటి శుద్ధీకరణ కన్నా, అనగా తన ఇంటి కన్నా దేవాలయానికి యేసు ప్రభు ప్రాధాన్యత ఇచ్చాడు. గమనించండి, ఆయన వివాహానికి అటెండ్ అయ్యాడు, పరిశుద్ధ ఆలయంలో కార్యక్రమానికి ఆహ్వానం. గమనించాల్సిన విషయం, పెళ్ళికి ఆయనకి ఆహ్వానం ఉంది. పెళ్ళికి పిలవని పేరంటానికి వెళ్ళినట్టుగా ఆయన వెళ్ళలేదు. పిలవబడ్డాడు, వెళ్ళాడు. కానీ దేవాలయానికి ఎవరు పిలవలేదు. అది పిలవని పేరంటానికి వెళ్ళాడు. కానీ ఎందుకు వెళ్ళినట్టు? ఆ కుటుంబ సభ్యులు పిలిస్తే ఈయన వెళ్ళాడు పెళ్ళికి, ఓకే బాగానే ఉంది. కానీ దేవాలయానికి ఎందుకు వెళ్ళాడు? తండ్రి చెప్తే వెళ్ళాడు. కారణం ఏంటంటే దేవాలయ శుద్ధీకరణ అనేది యేసు ప్రభు యొక్క సొంత ఇష్టం కాదు. అది తన్ను పంపినటువంటి దేవుని యొక్క ఇష్టం. అనగా తన తండ్రి ఇష్టం నెరవేర్చడానికి, తన భౌతిక తండ్రి ఇష్టం నెరవేర్చడం కాదు, తన ఆత్మ సంబంధమైన తండ్రి ఇష్టం నెరవేర్చడానికి రిస్క్ తీసుకొని మరలా ప్రయాణం చేసి వచ్చి అక్కడికి వచ్చాడు. అందుకనే దేవుని ఇంటిని గూర్చిన ఆయన కపెర్నహూములో ఉన్నా కానీ కలుషితమైన దేవాలయాన్ని గురించిన ఆలోచన ఆయన మనసులో ఉంది. నువ్వు ఎక్కడున్నా కానీ దేవాలయాన్ని గురించిన ఆలోచన, నువ్వు ఏ ఊర్లో ఉన్నా కానీ నీ స్థానిక సంఘాన్ని గురించిన ఆలోచన నీకు ఖచ్చితంగా నీ మనసులో ఉండాలి. సరే, ఏదేమైనప్పటికీ పస్కా, మన టైటిల్ పస్కా అనుభవం, ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ పాస్కా, పాస్ ఓవర్. పస్కా లేకపోతే పసహా అనేటువంటి హీబ్రూ మాట యొక్క అర్థం ఏంటంటే దాటిపోవడం, క్రాసింగ్ ఓవర్, క్రాస్ చేయడం అని అర్థం, దాటిపోవడం అని అర్థం. ఎందుకంటే ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట వాక్యంలోంచి మీకు జ్ఞాపకం చేయాలి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం గమనించినట్టయితే యేసు ప్రభు చెప్పినట్టు మాట 5వ అధ్యాయము 24వ వచనంలో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా దాటి ఉన్నాడు. దాటడం. యోహాను సువార్త 18వ అధ్యాయంలో ఆయన కెద్రోను వాగు దాటాడు అని రాయబడింది. దాటడం, అది పాస్ ఓవర్, ఒకదాని మీదుగా వెళ్ళడం, మరణములో నుంచి జీవము. పాస్ ఓవర్ లేకపోతే పస్కా అనుభవాన్ని గురించి ఎక్కడెక్కడి నుంచి యేసు ప్రభు దాటాడు, ఎక్కడెక్కడి నుంచి దాటించాడని దాన్ని 3 ఉదాహరణలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాట యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం. 3వ దినమున గలిలియాలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగెను. కానా అనే ఊరిలో వివాహం జరిగెను. తర్వాత 12వ వచనంలో, అటు తర్వాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములుండిరి. ఒకటి, ఆయన కానా నుండి కానాను దాటించి కపెర్నహూముకు వెళ్ళాడు. కానా అనే మాట యొక్క అర్థం ఏంటంటే ద ల్యాండ్ ఆఫ్ రీడ్స్ అని అర్థం. అనగా రెల్లు లేకపోతే రెల్లుల స్థలము, రెల్లుల నగరం, రెల్లుల పట్టణం. రెల్లు అంటే ఏంటి అంటే ఒక గడ్డి మొక్క, గాలికి కాలువలోనూ అక్కడక్కడ మన భాషలో మీకు సులభంగా అర్థం కావాలి తుంగ అంటారు చూడండి, అలాగా వీచేటువంటి గాలికి ఊగేటువంటి ఒక మొక్క, గడ్డి మొక్క. ఆ ఊరి పేరు ఎందుకు కానా అని పేరు పెట్టారో మరి ఇది. కానీ రెల్లు, బలహీనమైన రెల్లు, అనగా అక్కడ బలహీనలు ఉన్నారో లేదో మరి మనకు తెలియదు. కానీ ఆ కానా అనేటువంటి కళ్యాణంలో మాత్రం మరియ మాత్రం బలహీనతను వ్యక్తం చేసి బలహీనరాలుగానే కనిపించింది మనకు. ఆమె సబలగా కాదు, అబలగానే కనిపించింది. మొట్టమొదటి విషయం, నిన్ను కానా నుంచి దాటించి కపెర్నహూముకు తీసుకొని రావాలి. కపెర్నహూముకు రావాలనేది యేసుప్రభు యొక్క ఐడియా. మరియమ్మ చెప్తే, నా కుమారుడా ఇంకా టైం అయిపోయిందిగా, పెళ్ళి అయిపోయిందిగా, తినేసంగా తాగేసంగా వెళ్ళిపోదామా కపెర్నహూము అనలేదు. యేసు వాళ్ళని తీసుకుని వెళ్ళాడు.
యేసుకు క్లియర్ గైడెన్స్ ఉంది, మరియమ్మకో శిష్యులకు ఎవరికో క్లారిటీ లేదు. జీవన ప్రయాణంలో ఆత్మ సంబంధమైన మనకు ఒక స్పష్టమైనటువంటి నడిపింపు ఉండాలి. లోకస్తుడికి నడిపింపు లేదు. ఏ చీకటి శక్తిలో నడిపిస్తే నడిచే ప్రజలు అన్నాడు మహాకవి శ్రీశ్రీ. ఏ చీకటి శక్తిలో నడిపిస్తే నడిచే ప్రజలంటే వీళ్ళు. వాస్తవమే, ప్రజలు చీకటి శక్తుల చేత నడిపించబడుతున్నారు. ఒకటి, నిన్ను కానా అనుభవం నుంచి నిన్ను కపెర్నహూము అనుభవంలోకి నడిపించాలి. కపెర్నహూము అంటున్నప్పుడు పాత నిబంధనలోని చిన్న ప్రవక్తల్లో ఒకడైన నహూము యొక్క పట్టణం అది. రెల్లుల పట్టణములో నుంచి ప్రవక్త పట్టణానికి నిన్ను నడిపించాలనుకుంటున్నాడు. ప్రవచనాత్మకమైన అనుభవంలో, బలహీనమైన అనుభవంలో నుంచి, ఊగిపోయేటువంటి అనుభవంలో నుంచి దేవుని కోసం నోరు తెరిచి బోధించేటువంటి, ప్రకటించేటువంటి, ఉచ్చరించేటువంటి అనుభవంలోకి నేను తీసుకొని రావాలనుకుంటున్నాడు. ఇంకా చెప్పాలంటే కానా నుంచి కపెర్నహూము అంటున్నామంటే నిన్ను ఊగే అనుభవంలోంచి ఉచ్చరించే అనుభవంలో తీసుకొని రావాలి. అది దేవుని యొక్క ప్లాన్. హీ వాంట్స్ టు make you to cross over or pass over from Cana to Capernaum. It means he want to take you from weaker experience to speaker experience. అనగా బలహీనమైనటువంటి అనుభవంలోంచి ప్రభువు కొరకు మాట్లాడేటువంటి అనుభవంలో తీసుకొని రావాలి. అది రియల్ పాస్ ఓవర్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే, రియల్ పెసహా అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే, అది ఎప్పుడు జరుగుతుంది అంటే నువ్వు బలహీనమైన అనుభవాన్ని దాటి బలమైనటువంటి భగవంతుని దగ్గర నుంచి వాక్కును పొందే అనుభవానికి వచ్చినప్పుడే. హీ వాంట్ టు క్రాస్ ఓవర్, హీ వాంట్ టు మేక్ యూ టు జంప్ ఓవర్. దాన్ని ఎగరాలని, దూకాలని, ఎక్కాలని, దాన్ని దాటించాలని దేవుని గురించి అనుకుంటున్నాడు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 3వ వచనం. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా 11వ వచనంలో గలిలియాలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. బహుశా మరియ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి ఉండాలి. మరియకు కూడా ఆయన యందు విశ్వాసం కావాల్సిందే. ఎందుకంటే మరియను గురించి రాయబడింది, నా రక్షణకర్త అని మరియ యేసు ప్రభువును గురించి అనేది. యేసు ప్రభు మరియ యొక్క కుమారుడు అనే దానికన్నా యేసు ప్రభు మరియ యొక్క రక్షకుడు. హీ వాస్ ద సేవియర్ ఆఫ్ మేరీ. సరే, మనం ఆలోచిస్తున్న రెండో విషయము, ఆమె యొక్క ఆందోళన నుంచి ఆమెను ఆయన యందు నమ్మకం ఉంచే స్థితికి దాటించాడు. ఒకటి బలహీనమైనటువంటి అనుభవం నుంచి భగవంతుని దగ్గర నుంచి పొందుకునేటువంటి అనుభవం, లేకపోతే ఊగిసలాడేటువంటి అనుభవం నుంచి నువ్వు ఉచ్చరించేటువంటి అనుభవంలోకి రావాలని దేవుని యొక్క ప్రణాళిక. రెండవది, అది రియల్ పాస్ ఓవర్. రెండవ పాస్ ఓవర్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఆందోళన నుంచి, వరీస్ నుంచి, యాంగ్జైటీ నుంచి నువ్వు యాక్సెప్టింగ్ హిమ్, ఆయన్ని అంగీకరించేటువంటి అనుభవం, ఆయన్ని విశ్వసించేటువంటి అనుభవంలోకి రావాలి. ఆయన్ని విశ్వసించడం అంటే ఎందరైతే ఆయన్ని అంగీకరించరు, అనగా ఆయన నామందు విశ్వాసం ఉంచితిరు. ఏది దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆందోళన నుంచి ఆయన్ని అంగీకరించేటువంటి అనుభవం. ఆందోళన అనుభవం ఉండకూడదు నీకు. ఇక నిన్ను అంగీకరించే అనుభవం నీలో ఉండాలి. ఇది పాస్ ఓవర్. ఇవి పాస్ ఓవర్ అంటే ఇవి అక్షరార్థమైనటువంటి పస్కా పండుగలు కాదు, ఆత్మ సంబంధమైన పస్కా పండుగ. మూడో విషయం నేను చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 6వ వచనం. యూదుల శుద్ధీకరణాచారం ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటలను చదువుతాను. నియర్ బై స్టూడ్ 6 stone water pots meant to be used for Jewish washing rituals. Each one could hold about 20 gallons or more. దేవుని స్తోత్రం. మూడవది, ఆచారాల్లో నుంచి నిన్ను దాటించాలనుకుంటున్నాడు ఆత్మీయతలోకి, ఆచారాల్లోంచి ఆచార రాహిత్యంలోకి, అనగా ట్రెడిషన్స్లో నుంచి దేవుడు నిన్ను ట్రెడిషన్స్ లేనటువంటి ఎంజాయ్మెంట్లోకి,
ఆచారాలు ఉంటేనే ఆనందం అనుకుంటారు, ఆచారాలు లేకపోయినా ఆనందం ఉంది. యేసు అదే చెప్పాడు, శుద్ధీకరణ ఆచారం ఎవడికి కావాలండి? ఇప్పుడు సమృద్ధి అనుభవం కావాలి కానీ శుద్ధీకరణ ఆచారం ఎవడికి కావాలి? ఇప్పుడు ఆకలి వేసిన వాడికి శుద్ధీకరణ ఆచారం ఏం అన్నం పెడుతుందా ఏంటి? కడుపు నింపుతుందా ఏంటి? వాడికి కావాల్సిన శుద్ధీకరణ, మాకు ఆహారం పెట్టండి, శ్రేష్టమైన ద్రాక్షారసం ఇవ్వండి, శుద్ధీకరణ ఆచారం సంగతి పక్కన పెడతాం. చూడండి, యాజకులు మాత్రం తినే రొట్టెలు ఉన్నాయి, ఇంకా మిగతా లేవు, అయితే ఏమి పర్లేదు ఇచ్చేసేయండి అని. దావీదు చేసిన పని వల్ల దావీదు పాపం చేశాడని పరిగణించబడలేదు. జాగ్రత్తగా ఆలోచించాలి. ఆకలేసిన వాడికి శుద్ధీకరణ గురించి ఏం చెప్తే లాభం అండి? వాడికి అన్నం పెట్టండి, వాడికి శ్రేష్టమైన ఆహారం ఇవ్వాలి. కానీ బాబు ఈ సమయంలో పరలోకము నరకం ఇప్పుడు అవి చెప్పే సందర్భం కాదు. ఇవన్నీ పెట్టిన తర్వాత పరలోకం నరకం అని చెప్తే వాడు ఏదైనా వింటాడు, వినే అవకాశం ఉంది. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మాటలు ఆత్మ సంబంధంగా పస్కా యొక్క 3 అనుభవాలు. ఒకటి కానా నుంచి కపెర్నహూముకు దాటించడం, రెండవది ఆందోళన నుంచి అంగీకరించేటువంటి అనుభవంలోకి దాటించడం, మూడవది ఆచారాల్లోంచి ఆత్మీయతలోకి, లేకపోతే ఆచారాల్లోంచి ఆచార రాహిత్యంలోకి, అనగా ఆచారాలు లేని స్థితిలోకి. అరే తాగేసామే, అయ్యో చిన్న పొరపాటు జరిగింది, మనకు శుద్ధీకరణ చేసుకోలేదే. ఎందుకు శుద్ధీకరణ? నిన్ను శుద్ధీకరించేది నీళ్లు కాదు, నిన్ను శుద్ధీకరించేది దేవుడే. మనం చల్లుకునే వాయువు కాదు మనల్ని శుద్ధీకరించేది, మనల్ని చక్కగా నిర్మించిన వాడే మనల్ని శుద్ధీకరిస్తాడు. నువ్వు ఎన్ని చల్లుకో, ప్రక్షాళన కాదు, ప్రభువే నిన్ను శుద్ధీకరించేది. నువ్వేదో మునగడం కాదు నిన్ను రక్షించేది, నిన్ను ప్రక్షాళన లేకపోతే నిన్ను పరిశుద్ధునిగా చేసేది. నువ్వు ఆయన్ని విశ్వసించడం ద్వారా నువ్వు పరిశుద్ధుడిగా మారుతావు. దేవుని స్తోత్రం. నా మాటలు ముగిస్తున్నాను. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడమైన మా దేవా, మీకు వందనాలు. ఆత్మ సంబంధమైన పస్కా అనుభవాలు మీరు మాకు తెలియజేశారు. అది రెల్లు నుంచి ప్రవక్త యొక్క అనుభవంలోకి రావడమని, అది ఆందోళన నుంచి అంగీకరించే అనుభవంలోకి రావడమని, అది ఆచారాల్లోంచి ఆత్మీయతలోకి రావడమని మీరు మాకు నేర్పించిన పాఠాల కొరకే మీకు వందనం చేయిస్తున్నాం. మీరు మాతో మాట్లాడేందుకు మీకు వందనం చెల్లిస్తున్నాం అయ్యా. ఇక్కడ అక్కడ యూట్యూబ్లు టీవీ సెట్లో చూస్తున్న వాళ్ళు ఎవరెవరిని మీరు దర్శించారని మేము భావించి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ గొర్రెలు మీ స్వరాన్ని వింటాయి. మీ స్వరాన్ని విన్న గొర్రెలు బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.